వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనలిస్ట్ పార్టీ పేరుతో ఒక పార్టీని తెర మీదకి తీసుకొచ్చారు. కొత్తగా ఎస్టాబ్లిష్ కూడా చేశారు ఏపీ రాజకీయాల్లో. సో అలాంటి జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, ఆయన వెనక జగన్ ఉన్నాడు అనేది ఒక ప్రచారం, లేదు ఆయన వెనక టీడీపీనే ఉందనేది ఇంకో ప్రచారం. మరోవైపు చూసినట్లయితే ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా సోలోగానే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు, కాపు ఓటర్లు మొత్తాన్ని కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకో చర్చ. అయితే ఇదంతా ఒక ఎత్తైనట్టే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏపీలో నిజంగా ఒక కొత్త పార్టీ అవసరం ఎంతవరకు ఉంది, అది కూడా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒక పాత ఎక్స్పెరిమెంట్స్ని చూసి కూడా ఇప్పుడు ఎందుకు కొత్తగా ఆయన పార్టీని పెట్టే ప్రయత్నం చేశారు, సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అంటూ కూడా జేడీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఈ రోజున ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తీరు కానీ ఇది మరొక ప్రజారాజ్యం కాబోతుందా అన్న చర్చనైతే తెర మీదకి తీసుకొచ్చింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, అనేక కంపారిజన్లు కూడా ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్టు ఒకసారి ఆ కంపారిజన్ ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూస్తే చిరంజీవి ఒక గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఒక సోలో ఇమేజ్ని అయితే ఆయనకంటూ క్రియేట్ చేసుకున్నారు. సో ఒక సుప్రీం హీరోగా డ్యాన్స్లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ ఆయనకు ఆ ఇమేజ్ని అయితే తీసుకొచ్చింది. మెగాస్టార్ అనే ఒక ఇమేజ్ని అయితే ఒక నైట్ ఆయన సంపాదించుకోలేదు, ఎన్నో నిద్రలేని రాత్రుల కష్టంతో అలాంటి ఒక సోలో ఇమేజ్ చిరంజీవి క్రియేట్ చేసుకున్నారు. సో ఆయన ఆ ఇమేజ్ని తను రాజకీయాల వైపు కూడా మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తెర మీదకి వచ్చిందే ప్రజారాజ్యం పార్టీ. అది కూడా 2009 ఎన్నికల కంటే ముందు తెర మీదకి రావడం జరిగింది. యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీకి ట్యాగ్ లైన్ సామాజిక మార్పు, సామాజిక న్యాయం అనే ఉండేది ట్యాగ్ లైన్. నిజంగా చాలామంది జనాలను కూడా హత్తుకునేలాగా చేసింది ఆ పార్టీ ప్రస్థానం అనేది. ఎందుకంటే ఆ పార్టీని తిరుపతిలో ఆ పార్టీ పేరుని చిరంజీవి అనౌన్స్ చేసినప్పుడు చాలా లక్షలాది మంది సభలో ఆ పార్టీ చిరంజీవి కోసం అక్కడ హాజరైన తీరు మాత్రం అదొక ట్రెండ్ సెట్ చేశారు ఆ రోజుల్లోనే చిరంజీవి. సో ఆ స్థాయిలో ప్రజారాజ్యానికి మాత్రం ఒక ఊపు అయితే వచ్చింది. సో పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం అంటే అప్పట్లో ఒక సంచలనం అనే అనుకోవాలి. అధికారమే టార్గెట్గా జనంలోకి వచ్చింది, సామాజిక న్యాయమే టార్గెట్గా చిరంజీవి ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఎన్నికల్లో మాత్రం ఆ ఫలితాలని, ఆ అంచనాలని మాత్రం ఆ పార్టీ అందుకోలేకపోయింది. సో చిరంజీవికి రాజకీయాలు కొత్త కావడం కావచ్చు, ఆ స్థాయిలో టికెట్ల ఎంపిక కావచ్చు, అంత సీరియస్గా కొంతమంది కేవలం చిరంజీవి పార్టీ పెట్టారు కాపు సామాజిక వర్గ కారణంగా అనే ఒక్క రీజన్తో మాత్రమే చాలామందిని అయితే ఇతర పార్టీ నుంచి వెళ్ళడం జరిగింది, పెద్ద కాజ్ ఏం లేకుండా. ఆ పార్టీ నుంచి టికెట్ వస్తుందనుకున్న బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వెళ్ళారంటేనే చిరంజీవి కోసమే వెళ్ళినట్టు అయింది ఆ రోజున. అందుకే అది ఒక అటర్ ఫ్లాప్ ఫెయిల్యూర్గా, ఒక ఎక్స్పెరిమెంట్గా మిగిలిందనుకోవాలి. అయితే ఆ మిగిలిన తర్వాత కొద్ది రోజులకే ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పార్టీ మీద అయితే కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. అటు తెలంగాణ నుంచి తెలంగాణ కావాలంటూ టీఆర్ఎస్ కూడా అవిశ్వాసం పెట్టింది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి మద్దతు కాంగ్రెస్కి అవసరమైంది. ఈ క్రమంలోనే చిరంజీవికి పూర్తి స్థాయిలో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం కూడా చేశారు. దానికి ఫలితంగా ఆయనకి రాజ్యసభ అండ్ దాని కేంద్ర మంత్రి పదవులు కూడా లభించాయి. సో అయితే సుదీర్ఘకాలం చిరంజీవి మాత్రం ఆ పదవులను కంటిన్యూ అవుతూ వచ్చున్నారు. ఆ పదవి ముగిసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్కి కనీసం ఆయన ఐడెంటిటీ కార్డు కూడా తీసుకోకుండా సైలెంట్గా ఉండిపోయారు. సో ఏ పార్టీ పిలుస్తున్నా ఈరోజు చిరంజీవి ఆ స్థాయిలో అయితే వర్కౌట్ చేయట్లేదు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూనే ఇండైరెక్ట్గా తన తమ్ముడు పార్టీ అయిన జనసేన అయితే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక వేరే ఈరోజు జేడీ చూసినా ఒకప్పుడు సిబిఐ డైరెక్టర్గా చాలామంది చేసి ఉంటారు జాయింట్ డైరెక్టర్లు, కానీ ఎవరికి అంత అప్లాజ్ రాలేదు. వేరే జేడీ లక్ష్మీనారాయణకి వచ్చినట్లయితే ఆయన ఇంటి పేరునే జేడీగా మార్చుకున్నారు, ఆయన జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ లాగా. జగన్మోహన్ రెడ్డి ఒక ఓఎంసీ కేసులో అటు గాలి జనార్దన్ రెడ్డిని మొదలుకొని ఒక అవినీతి ఆరోపణల కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టుల వరకు, సత్యం రామలింగరాజు లాంటి కేసుల వరకు స్వయంగా ఆయన డీల్ చేశారు సిబిఐ డైరెక్టర్గా ఉన్న సమయంలో, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడానికే భయపడే ఉన్న పరిస్థితుల్లో స్వయంగా ఆయన జగన్ అరెస్ట్ చేసి వార్తల్లోకి ఎక్కున్నారు. ఆ తర్వాత ఆయనకి చెన్నైకి డిప్యుటేషన్ మీద వెళ్ళున్నారు. ఆ తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాను, వ్యవసాయ శాఖ మంత్రిని అవుతానంటూ చాలాసార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. ఆ ఇష్టంతో ఆయన అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ పెట్టి కొంత ల్యాండ్ తీసుకొని ప్రైవేట్గా ఆయన వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటి జేడీ ఈ రోజున మరోసారి తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కొత్త పార్టీని పెడతాం జరిగింది. ఈరోజు ఆయనది కూడా కాపు సామాజిక వర్గమే. అందుకే కాపులకు రాజ్యాధికారం పేరుతో చిరంజీవి ఎలా అయితే హడావుడి చేశారో సో అలాగే ఈరోజు జేడీ కూడా ఎన్నికలకు ముందు ఆ పార్టీని తీసుకొచ్చారు. ఇక లోక్సత్తా కూడా ఒక కంపారిజన్ ఉంది. ఎందుకంటే జేపీ కూడా గతంలో ఉద్యమ వేదికగా ఉన్న ఒక లోక్సత్తాని, ప్రజా సమస్యల వేదికగా ఉన్న లోక్సత్తాని పొలిటికల్ పార్టీగా మారారు. ఒకసారి మాత్రం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అది కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది. సో ఈరోజు జేడీ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి
అధికారులు ఒక కేజ్రీవాల్ తప్ప మిగిలిన వాళ్ళు అంత ఆ స్థాయిలో సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జేడీ అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక పెద్ద సాహసమేనే చెప్పాలి. అయితే సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అని చెప్తున్నారు ఆయన. గతంలో చిరంజీవి కూడా సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అనే చెప్పారు. సో కాపు సామాజిక వర్గాన్ని చిరంజీవి రిప్రజెంట్ చేసి ఈరోజు జేడీ రిప్రజెంట్ చేస్తున్నారు అంతే యాక్టివ్గా. సో ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా ఈ రోజున జేడీ పార్టీని మరో ప్రజారాజ్యంతో అయితే కంపేర్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి మాత్రమే ఆ పార్టీలు పరిమితం అవుతాయి. మకలో పుట్టి పుబ్బలో హస్తమయ్యే అదృశ్యమయ్యే పార్టీలుగా కూడా అలాంటి పార్టీలకు ఎప్పటి నుంచో పేరుంది రాజకీయాల్లో. మరి జేడీ వీటన్నిటికీ అతీతంగా తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని తన పార్టీని ఎంతవరకు లైమ్లైట్తో ఉంచుతారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.